పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, వాక్యం ధ్యానించి ఉండగా మన ఆత్మ నేత్రములు తెరవండి. వాక్యము విని గ్రహించి వాక్యానుసారము జీవించలాగున ఈ ఉదయకాల సమయమందు మీరే మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఈ రీతిగా పలుకుచున్నవి. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆది అందే దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. జీసస్ is the incarnation of God. యేసు క్రీస్తు ప్రభు స్వయాన దేవుని యొక్క అవతారం. ఈజ్ ద ఇన్కార్నేషన్ అంటే యేసే దేవుని యొక్క అవతారం. యేసై ఎవరండి? చెప్పండి, యేసై ఎవరు? ఆయన భూమి మీద 2000 సంవత్సరాల క్రితం సర్వ సృష్టిని సృజించిన సృష్టికర్తే అవతార మూర్తిగా భూమి మీద జన్మిస్తాడు. ఆయన జన్మిస్తాను అన్న సంగతి ఆది కాలము నుంచే ప్రజలకు బోధిస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు పుడతాడా ఎప్పుడు పుడతాడా ఎప్పుడు పుడతాడా అని అనేకులు ఆయన పుట్టుక కోసం తరతరాల నుంచి యుగ యుగాల నుంచి ఎదురు చూశారు. ఎప్పుడైతే ఒక మంచి పని చేశాడో ఒక మనిషి అనుకున్నారు, అబ్బా సాక్షాత్తు దేవుడే పుట్టాడు రా, ఎందుకంటే ఆయన పుడతా అన్నాడుగా, ఆయన మన కోసమే పుట్టాడు రా అని ఆ కాలంలో వాళ్ళు ఆ వ్యక్తిని దేవునిగా కొలవడం ప్రారంభించారు. అలా మరొక ప్రాంతంలో మరొక దేశంలో కష్టకాలంలో ఒక వ్యక్తి మరొక గొప్ప కార్యాన్ని చేశాడు. మరి దేవుడే మన కోసం పుడతాడని ప్రజలు నమ్మారు కదా, కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు, మనల్ని రక్షించడానికి నిజంగా వచ్చింది ఈ దేవుడేరా అని ఆ దేశంలో ఆ కాలంలో వాళ్ళు ఒక దేవుణ్ణి స్థాపించుకున్నారు. ఇలా ఆది కాలము నుంచి అనేక తరాలుగా అనేక యుగాలుగా వివిధ ప్రాంతాలలో వివిధ భాషలలో వివిధ దేశాలలో వివిధ జాతులలో వివిధ కులాలలో వివిధ మతాలలో మంచి చేసిన వారే నిజంగా దేవుని అవతారమేమో అనుకొని ఆ మంచి చేసిన వారిని దేవుళ్ళని దేవతలని పూజిస్తూ ఈ రోజుకి ఎంతమంది అయినో తెలుసా? మొత్తం ఎంతమంది ఉన్నారు భూమి మీద? దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఎంతమంది ఉన్నారో తెలుసా? 33.5 కోట్లు. నేను చేగొమ్మ గురించి మాట్లాడట్లే, కేవలం చేగొమ్మ గురించి చెప్పట్లే, కేవలం ఖమ్మం జిల్లా గురించి చెప్పట్లే, తెలంగాణ రాష్ట్రపు లెక్కలు చెప్పట్లే, భారతదేశం మాత్రం గురించి నేను చెప్పట్లే గాని సాక్షాత్తు భూమి అందంతయు కలిపి మానవుడు నివసించుతున్న సర్వ భూమండలము మీద ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని ఆ ఖండాలు ఉన్నాయో, ఎన్ని జాతులు ఉన్నాయో, ఎన్ని కులాలు ఉన్నాయో, అన్ని మతాలు ఉన్నాయో, అన్నిట్లో కూడా అవతార మూర్తులనే దేవుళ్ళు దేవతలు ఉన్నారు. వీరే 33.5 కోట్ల మంది అయ్యారు. అంటే మంచి చేసిన ప్రతి ఒక్కరిలో కూడా ప్రజలు ఎవరిని చూశారు? నిజంగా ఆ దేవుడే మన కోసం అవతరిస్తానన్నాడు కదా, కాబట్టి ఈయనే మన అవతార మూర్తి అని ఆయనను దేవునిగా ఆరాధించడం మొదలుపెట్టారు. మరి ఇన్ని కాలాల్లో ఇన్ని ప్రాంతాలలో ఇంతమందికి మంచి ఆలోచన తెచ్చి ప్రజల్ని రక్షించిన ఆలోచనకర్త అయిన దేవుని మాత్రం నరులు తెలుసుకోలేకపోతున్నారు. ఆలోచనకర్త అయిన దేవుని పక్కన పెట్టేశారు. కళ్ళ ముందు కనపడే మంచివాన్ని మాత్రం దేవునిగా పూజించడం మొదలు పెట్టారు.
సాక్షాత్తు యేసయ్యే ఈ అవతార మూర్తి అని ఎవరైతే గ్రహిస్తాడో వాడిగా నశించక నిత్య జీవమును పొందుతాడు. హల్లెలూయా. యేసు ప్రభు లోకంలోకి ఎందుకు వచ్చాడట? నశించిన దానిని వెదకి రక్షించుటకే గాని నేను దేనిని నాశనము చేయుటకు రాలేదు. ఆయన కుమారుని ద్వారా నరులను రక్షించుటకే వచ్చిన దేవుడు. యేసయ్య నశింపజేసే దేవుడు కాదండి, నశించిన దానినే రక్షించడానికి వచ్చిన దేవుడు. ఆమేన్. కాబట్టి యేసుని నమ్మితేనే స్వస్థత, యేసుని నమ్మితేనే రక్షణ, యేసుని నమ్మితేనే ఆనందం, యేసుని నమ్మితేనే మోక్షం. బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. ఆ యేసయ్య ఎవరో కాదు, ఆది యందు వాక్యముగా ఉండిన వాడే ఆ యేసయ్య. ఎవరండి ఆయన? వాక్యమయ్యున్న దేవుడు. యేసయ్య ఎవరండి? ఇప్పుడు నువ్వు కూడా బైబిల్ వాక్యం చదవగానే ఎవరు నీతో మాట్లాడినట్టు? యేసయ్య నీతో మాట్లాడినట్టు. వాక్యమయ్యున్న దేవా వందనమయ్యా అని పాటలు పాడతారు. ఆయన వాక్యమై ఉన్న దేవుడు, ఆది నుండి ఉన్న దేవుడు, ఆ వాక్యమే దేవుడుగా ఉన్న దేవుడు. ఆమేన్. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉన్న దేవుడు. యేసయ్య ఎవరండి? 2000 సంవత్సరాల క్రితం భూమి మీద పశువుల పాకలో పుట్టిన దేవుడు మాత్రమే కాదు కానీ అది కేవలం ఆయన యొక్క అవతారం. 33.5 సంవత్సరాల అవతారం కోసం ఆయన భూమి మీదకి వచ్చాడు. కానీ బైబిల్ అంటూ ఉంది ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉన్నవాడు. ఆమేన్. ఏ సృష్టిని అయితే సృజించాడో ఆ సృష్టికర్త అయిన దేవుడు ఆయనే అని. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. భూమి మీద కలిగింది ప్రతిదీ కూడా సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆ యేసయ్యే. 14వ వచనం అంటుంది కదా, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఆమేన్. ఆ వాక్యం ఏం ధరించిందట? భూమి మీదకి రావాలంటే శరీరం అనే అవతారం కావాలి. మనుషులతో మాట్లాడాలంటే మనిషి లా రావాలి, అంతే కదా. మనిషిలా రాకుండా దేవదూతల్లా వచ్చాడు, ప్రవక్తల ద్వారా పంపాడు, 10 ఆజ్ఞలు పంపాడు. ప్రజలు ఏమన్నా లెక్క చేశారా? ఏది లెక్క చేయలేదు. మనుషులు తప్పిపోకూడదని ఆజ్ఞల్ని ఇచ్చాడు, ఆజ్ఞల్ని తుంగలో దొక్కారు కదండి. ఇక మనుషులు పాపం చేయకూడదని న్యాయాధిపతుల్ని నిలబెట్టాడు, న్యాయాధిపతుల్ని జనాలు లెక్క చేయలేదు. మంచి రాజుల్ని ఏర్పాటు చేశాడు, కట్టుదిట్టాలు భద్రత చేశాడు, కొన్ని రాజాజ్ఞలు పెట్టాడు, ధర్మశాస్త్రాన్ని జాపించాడు, కొన్ని చేయవలసిన ఆజ్ఞల్ని చేయకూడని ఆజ్ఞల్ని నరులకు ఆయన ఏర్పాటు చేసి ఇచ్చాడు. జనులు ఆచరించారా? ఆచరించలేదు. ఎవరికి నచ్చిన త్రోవకు వాడు చెదరగొట్టబడ్డాడు. గొర్రెలు ఏ రీతిగా చెదరగొట్టబడినో ఎవరికి నచ్చిన త్రోవకు వాడు చెదరగొట్టబడ్డాడు. నచ్చిన దైవాన్ని స్థాపించుకున్నాడు, నచ్చిన మతాన్ని సృష్టించుకున్నాడు, నచ్చిన మత గ్రంథాలను తయారు చేసుకున్నాడు, నచ్చిన బాటలో వెళ్తూ ఉన్నాడు. మనుష్యులు ఐక్యత లేకుండా చెదరగొట్టబడి ఈ భూమి మీద చెదిరిపోయి ఉన్నారు. చెదిరిపోయి నశించి పోవచ్చున్న గొర్రెలను వేదకి రక్షించుటకు వచ్చిన ఆ గొర్రెల కాపరి నజరేయుడైన యేసు. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన మీ మధ్యలకు శరీరము ధరించి వచ్చాడు. వాక్యమైన దేవుడు శరీరమును ధరించి పవిత్రముగా పరిశుద్ధముగా ఒక కన్యక గర్భమందు ఆయన మన కోసం పుట్టిన దేవుడని. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అయితే పౌలు గారు అంటారు కదా, 2వ అధ్యాయము 6వ వచనం ఈ రీతిగా చెప్తూ ఉన్నది, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆమేన్.
ఆయన సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు అండి, ఆది యందు ఉన్న దేవుడు అండి, వాక్యమై ఉన్న దేవుడు అండి. ఆయన ఆది కాలములో దేవుని యొద్దనే ఉన్నవాడండి. ఆయన భూమి మీదకి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఆయన దేవునితో సమానమైన భాగ్యమును ఆయన విడిచిపెట్టకూడదని ఎంచుకొనక మన దగ్గరకు వచ్చాడు. మనుషుల పోలికగా పుట్టి. ఎలా పుట్టాడు దేవుడు? ఎలా పుట్టాడు? ఇప్పుడు ఎలా పుట్టాడు చెప్పాలి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఇప్పుడు అవతారమూర్తి ఏ స్వరూపం ధరించుకున్నాడు? దాసుని స్వరూపం. ఆయన యూదులకు రాజుగా పుట్టాడుగా, మరి హేరోదు రాజు ఇంట్లో పుట్టొచ్చుగా. యూదులకు రాజేగా, హేరోదు రాజు అంటే యూదులకు రాజే. మరి రాజ కుటుంబంలో పుడితే ఆయన ఎలాగో రాజు అవుతాడు కదా. ఆయన కేవలము రాజుగా రావడం కోసం రాలేదు కానీ నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చాడు. రాజుల కుటుంబంలో పుడితే జ్ఞానులు వచ్చి ఆరాధించేవారు కానీ గొల్లల్ని రానిచ్చేటోళ్ళండి. రాజుగారి కుమారుడు పుట్టాడు కదా, యువరాజును మేము చూచేదము అని గొల్లలంటే రానిస్తారా? తరిమి తరిమి కొడతారు. ఆయన నశించిన దాన్ని వెతకడానికే వచ్చాడండి. రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. మాకు మేము నీతిమంతులం అనుకునే మీ రక్షణ ఎందుకు? దేవుడు ఎవరిని వెదకి రక్షించడానికి వచ్చాడు? చెదిరిపోయిన గొర్రెల వంటి వారిని, తృణీకరించబడ్డ వారిని, ఎన్నిక లేని వారిని, సమాజం వెలివేసిన వారిని. అవునా? సమాజం ఎవరిని వెలివేస్తుంది? దొంగల్ని వెలివేసింది. కానీ యేసయ్య శిలువ మీద ఆ దొంగనే రక్షించాడు. సమాజం ఎవరిని వెలివేసింది? వ్యభిచారం చేసే వారిని వెలివేస్తుంది. కానీ దేవుడు అట్టి వ్యభిచారినే, అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నవి, వెళ్ళుము, ఇకను పాపము చేయకు. తృణీకరించబడ్డ వాళ్ళను, అవునా, అంటరాని వాళ్ళను సమాజం వెలివేసింది. పోండ్రా, ఊరి బయట కాలనీలో బతుకుపోండి, మీ నీడ మాకు తగిలినా శాపమే, నడో ఊరి బయట బతకండి, మా మధ్యలోకి రాబాకండి. సమాజం వెలివేసిన వారిని దేవుడు వెదకి రక్షించడానికి వచ్చాడు. ఎందుకంటే మనుషులందరూ కూడా దేవుని పోలికగా ఆయన స్వభావమందు, ఆయన సారూప్యమందు రూపించబడ్డారు. ఆమేన్. మనుషులు ఎలా రూపించబడ్డారండి? దేవుని స్వభావములు. అలాంటి మనుషులే కొన్ని కట్టడలు పెట్టుకొని, మేమైతే రాజుల్లాగా బతుకుతాం, మీరైతే దాసుల్లాగా సావండ్రా అంటే ఎవడిచ్చాడు ఈ న్యాయం? ఎక్కడి నుంచి వచ్చింది న్యాయం? రాజుగా బతకడానికి అసలు ఎవడిచ్చాడు నీకు అధికారం? నువ్వు దాసునిగా బతకడానికి నువ్వు చేసిన నేరమేంది? వాడేమో రాజునని చెప్పుకొనుచు, తినుచు, తాగుచు, వ్యభిచారము చేయొచ్చు, మోసము చేయొచ్చు, అక్రమము చేయొచ్చు, అన్యాయం చేయొచ్చు, వాడు దర్జాగా బతకొచ్చు. కానీ నీతిగా యథార్థంగా ఉన్న నీవు మాత్రం ఊరి బయట అంటరాని వాని వలె, తృణీకరించబడ్డ వాని వలె, ఎన్నిక లేని వాని వలె నీవు బ్రతుకుట ఏ రీతిగా న్యాయం? కానీ దేవుడే ఆ న్యాయాన్ని సరిచేశాడు. ఇది మనుషులు వారి యొక్క గర్వముతో, మనుషులు వారి యొక్క అంధకారముతో కళ్ళు నెత్తికెక్కి, గర్వముతో కళ్ళు నెత్తికెక్కి, కొమ్మును పెరిగి మనుషులు చేసిన ఒక ఘోరమైన అపరాధము. కాబట్టి దీనిని నేనే సరి చేయాలి, వాళ్ళ మధ్యలోకి నేనే నరుడిగా వెళ్ళాలనుకున్నాడు. ఆయన అగ్రకులంలో జన్మిస్తే అనగారిన వర్గాలకు ఆయన దేవుడు అయ్యేవాడు కాడు. రాజుల గృహంలో జన్మిస్తే తృణీకరించబడ్డవారు ఎవరు ఆయనను చేరుకోలేరు. కాబట్టి ఆయన ఎక్కడ పుట్టాడు? దాసుని స్వరూపం ఎత్తాడు, ధరించాడు. దాసుని స్వరూపం ఎత్తాలంటే పేదవారి గృహంలో అప్పుడే నలుగురు చూడగలరు. పేదవాడి ఇంటికి రాజు కూడా రాగలడు. అవునా? వచ్చిందా లేదా? సైన్యంతో 2 ఏళ్ళు నేను వాళ్ళందరినీ వెతికి పట్టంటారా, చంపేయండి అని రాజునే రప్పించగలిగాడండి. కానీ పేదవాడు రాజుగారింటికి పోలేడు. రాజు లాంటి అవసరమైతే పేదోడి దగ్గరికి రాగలడు. అందుకే ఆయన దాసుని స్వరూపం ఎత్తెను.
తన్ను తానే రిక్తునిగా మార్చుకున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు ఏమి లేనుడుగా పుట్టడం ఏందండి? ఎంత మరి మనసును ఆయన నిబ్బరము చేసుకొని ఎంత తనను తాను తగ్గించుకుంటే ఈ గొప్ప కార్యం జరగాలి. వసతులు లేవు, పశువుల పాకలో పుట్టాడు, పశువుల తొట్టిలో పరుండబెట్టారు. పశువుల పాక భలే బ్రహ్మాండంగా ఉంటది కదా, మంచి సోఫాలు వేసి సెంటు సీసాలు కొట్టి కింద ఎర్ర కార్పెట్లు వేసి ఆ మూలకు పూలకుండి ఈ మూలకు పూలకుండి గోడకు వాల్ క్లాక్ చూడగానే ఆహా ఎంత ఆహ్లాదకరముగా ఉన్నదిరా, నేను ఇక ఇక్కడే విశ్రమించేదా అనే అంత అందంగా ఉంటుందా? ఎట్లుంటది పశువుల పాక? ఎట్లుంటది? చెత్త, పెండ, బురద, ఈగలు, దోమలు, మురికి వాసన, మురికి కంపు. ఒకరోజు ఇట్నే సువార్త ప్రకటించుకుంటా ఒక ఊరికి వెళ్ళా. ఇంకా చుట్టుపక్కల గ్రామాల నుంచి రావడానికి ఇంకో గంట టైం పడుతుంది అంటే సరేలే ఓ టైం విశ్రాంతి తీసుకుందామని. తీరా విశ్రాంతి తీసుకుందామంటే మాకు భలేగా పశువుల కొట్టంలో అరేంజ్మెంట్ చేశారు. గబా గబా అరే కొట్టం శుభ్రం చేయండి అన్నోళ్ళకి వచ్చిండ్రు, ఆతిథ్యం ఇద్దామని ఒక మంచి నొలక మంచం తీసుకుపోయి ఆ కొట్టంలో పడేసి ఓ బెడ్షీట్ వేసి ఓ తలదిండి పెట్టి అన్న ఓ గంట సేపు హాయిగా నువ్వు పడుకో, ఇలా ఒక గీజనాలు అన్ని మేము ఏర్పాటు చేస్తాం, చుట్టుపక్కల ఊర్లో అందరూ వస్తారు, రాగానే సువార్త మొదలు పెడదామన్నా. అయితే కొట్టమట్టు ఉంటుందని ఇప్పటిదాకా నాకు తెలియదు. నేను ఎప్పుడు పశువుల కొట్టాన్ని చూసినోడు కాదు. మా తాత ముత్తాతలు మా తండ్రులు ఎప్పుడు బర్రెల్ని కానీ గొర్రెల్ని కానీ పెంచినోళ్ళు కాదు. వ్యవసాయం గురించి కానీ పల్లెటూరి వాతావరణం గురించి కానీ మాకు బాల్యం నుంచి ఏ పరిచయము లేదు. అంతో ఇంతో పల్లెటూర్లు పరిచయం అంటే నాతో పాటు చిన్నప్పటి నుండి మీ గ్రామాలకు వస్తున్నాం, మీ ఇళ్లలోకి వస్తున్నాం కాబట్టి ఈ పరిచయం తప్ప వేరే పల్లెటూరి పరిచయం అంటే ఏంటో మెరుగం. పశువుల కొట్టం వేశారంటే చాలా ఖుషీగా ఉరికా. అబ్బా పశువుల కొట్టమట ఎంత చల్లగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో. తీరా పోయి చూస్తే చుట్టూ 4 బర్రెలు ఉన్నాయి. ఆ బర్రెల మధ్యలో నేను పోవాలా? మొత్తానికి ఇయ్యేంద్ర 4 అటు కదలదా ఇటు కదలదా అంటే అయ్యి నాతో పాటే. అవి పెద్ద సెక్యూరిటీ గార్డ్ లాగా ఉన్నాయి, బాడీ గార్డులు లాగా ఉన్నాయి. 4 బర్రెలు నాకు బాడీ గార్డులుగా పెట్టి ఆ మంచం మీద నన్ను పరుండ పెడితే ఇక నాకు ఉంది కదా కచేరీ. దోమలు, ఈగలు, ఒక బర్రె తోకలేపింది, ఒక బర్రె మూతి లేపి నాకుతుంది. ఇక బాబు నేను ఇక్కడ ఉండలేను నాయన, నా వల్ల కాదు అన్న. వేడి వేరు శనక్కాయలు కాల్చుకొని వచ్చిన అంటాడు. ఈ బర్రెల మధ్యలో కూర్చోడమే కష్టంగా ఉంటే ఈ బర్రెల మధ్యలో నాకు భోజనమా తండ్రి? వద్దులే గాని కరెంట్ ఉన్నా లేకున్నా ఆ చర్చిలోనే కాసేపు కూర్చుంటా అని ఆ కొట్టంలోని పరిగెత్తుకుని వచ్చా. ఒక 10 నిమిషాలు కూర్చోలేకపోయాను. నిజంగా మరి యేసయ్య అంత చిన్న బాలుడు. ఎన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయండి ఈ రోజుల్లో. చంటి పిల్లలు ఎవరన్నా ఇంట్లో ఉంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ఇంటోళ్ళు. చుట్టాలు వాళ్ళు వీళ్ళు కలడానికి వస్తాయి, ముందు కాలు చేతులు కడుగు, మంచిగా చెప్పులు బయటిరు, కాలు చేతులు కడుగు, ముఖం కడుక్కో అన్ని వేసి, ఎందుకంటే వాడిని ముట్టుకుంటే ఎక్కడ ఇన్ఫెక్షన్ వస్తుందో. దుబ్బా తొక్కిడి ఆ ఇల్లంతా మురికైపోయి మరి ఆ పసి వాళ్ళు రాత్రంతా చికాకుతో ఎక్కడ ఏడుస్తారో జాగ్రత్త తీసుకుంటారా లేదా? మరి ఆడేం జాగ్రత్త అండి? పశువుల తొట్టిలో ఆ మురికిలో అంటే ఆయన తనను తాను ఎంత రిక్తునిగా మార్చుకున్నాడు. పరలోకములో సింహాసనాసీనుడై ఉన్న దేవుని చుట్టూ శరాపులు, కేరూబులు అనే దేవదూతలు నిత్యము ఆ పరమ తండ్రి పరిశుద్ధుడు 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 అని స్తుతించబడుతూ ఉన్నాడు. రాత్రింబగళ్ళు, దెర్ ఇస్ నో రెస్ట్. రాత్రింబగళ్ళు 24 పెద్దలు, 12 యేసయ్య శిష్యులు, 12 మంది యూదా గోత్రపు గోత్రకర్తలు, ఇజ్రాయేలు గోత్రకర్తలు, 24 పెద్దలు సింహాసనాసీనుడై ఉండి ఎప్పుడైతే గొర్రె పిల్ల అక్కడికి వారి మధ్యలోకి వచ్చిందో, ఎవరా గొర్రె పిల్ల?
లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల వారి మధ్యలోకి వచ్చిందో, వారి యొక్క కిరీటములు ఆయన పాదముల ముందుంచి సాష్టాంగ నమస్కారము చేసి ఆయన పరిశుద్ధుడు 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 అని స్తుతించుచు నిత్యము స్తుతి గానముల చేత ఆయనను కొనియాడుచుండిరి. అలాంటి పరిశుద్ధ స్థలాన్ని విడిచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడండి? పాకలోకి వచ్చాడు. తనను తాను రిక్తునిగా మార్చుకున్నాడు. దొంగలతో సహవాసం, వ్యభిచారులతో సహవాసం, తృణీకరించబడ్డ వారితో సహవాసం, వెలివేయబడ్డ వారితో సహవాసం. అందుకే ఆయన సేవ చేస్తా ఉంటే శాస్త్రులు పరిసయ్యులు వచ్చి, నువ్వు ఏమి బోధకుడివయ్యా, వెలివేయబడ్డ వారితో నీకు సాంగత్యమేమి? దొంగలతోనూ అన్యాయస్తులతోనూ మోసగాళ్లతోనూ వ్యభిచారులతోనూ నీవు మాట్లాడుచున్నావే. ఈడ నీతిమంతులు మేముండగా, మా ఇల్లుండగా మా ఇళ్ళలోకి రావు, మా దగ్గర రావు, వారి మధ్యలోకి పోయి వారితో స్నేహం చేస్తున్నావే అంటే యేసయ్య ఏమన్నాడండి? నశించిన దానిని వెదకి రక్షించుట. ఆమేన్. ఆ రీతిగా నేను రక్షించబడ్డాను. హల్లెలూయా. మీరు రక్షించబడ్డారా? ఎట్లా వస్తుందండి నిద్ర? ఎక్కడి నుండి వస్తుంది? ఇంకా తిండి కూడా పెట్టలేగా. సరే భోజనం తర్వాత అంటే మత్తు వస్తుంది, కానీ ఈ లెక్కన సువార్త తిరగలేదన్నమాట. మీరు సువార్త తిరిగితే ఆ ఉత్సాహంలో నిద్ర కూడా ఏమవుతుంది? అటే కొట్టుకొని పోతుంది. ఆశ, ఆసక్తి దేవుని ఎడల మనకుంటేనే దేవుడు మనకు కూడా ఏమన్నా చేయాలన్నా ఆశ ఆయనకు కలుగుతుంది. దేవుడు దీవిద్దామని ఇక్కడ దాకా వచ్చేలాగా నువ్వు నిద్రపోయి ఊగుతా ఉన్నావు. అరే పోనీరా నిద్ర, పాపం డిస్టర్బెన్స్ ఎందుకు? దీవించే దేవుడు కూడా పక్కనోడికి ఇద్దాం, భలే నవ్వుతాడు, వాడు భలే సంతోషంగా ఉన్నాడు, భలే ఆనందంగా వాక్యం వింటా ఉన్నాడు. అరే నీకు ఓ 2 తలాంతులు తెద్దామని ఇచ్చిన కానీ ఇంకో 2 తలాంతులు ఈమె కోసం తెచ్చినవి కూడా నేను తీసుకుపోవడం ఎందుకు? ఉన్నవాడికే మరి 2 తలాంతులు ఇచ్చిన. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. దేవుని వాక్యం అంటుంది, ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తాను రిక్తునిగా మార్చుకొనెను. ప్రియులారా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం ఇలా అంటుంది కదా, ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా జరిగాను. ఆమేన్. ఇదంతా జరిగాను. ఆయన అవతార మూర్తిగా భూమి మీద పుట్టుట ఇదంతా ఎలా జరిగినట? ప్రభువు తన ప్రవక్తల ద్వారా సెలవిచ్చిన ప్రకారం. ఉదయము ఖమ్మంలో మరి క్రిస్మస్ కూటం జరిగినప్పుడు కొన్ని ప్రవచనాలు చెప్పా. ఆది కాలంలో ఎలాంటి ప్రవచనాలు ప్రవక్తలు ప్రవచించారు, మరి ఆ ప్రవచనాలు ఏ రీతిగా యేసు ప్రభు యొక్క జన్మంలో నెరవేరాయో. అందుకే ఆయన అవతార మూర్తి. ఈ అవతార మూర్తిగా పుట్టినవాడు ప్రవచనాల యొక్క నెరవేర్పు. ప్రతి ప్రవచనం కూడా నెరవేరుతూ వచ్చింది. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం. మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. యేసయ్య ఏమంటున్నాడట? అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నవాడను. ఆమేన్. ఆయన అబ్రహాముకే దేవుడు అండి. యేసయ్య 2000 సంవత్సరాల క్రితం పుట్టిన దేవుడు కాదు. ఆయన అబ్రహాముకే దేవుడు, ఆది నుండి ఉన్న దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవుని యొద్ద ఉన్న దేవుడు. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా అని భక్తులు పాడి స్తుతించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భక్తులు ఆయనను ఎలా ప్రార్థన చేస్తారు? యేసయ్యని అబ్రహాము దేవుడని ప్రార్థన చేస్తారు, ఇస్సాకు దేవుడని ప్రార్థన చేస్తారు, యాకోబు దేవుడని ప్రార్థన చేస్తారు. యోహాను సువార్త
17వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెను, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఆమేన్. యేసుకే మహిమ కలుగును గాక. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ అంటే ఎప్పుడున్న దేవుడినా? లోకం అనేదే పుట్టక ముందు నుండి ఉన్న దేవుడు. భూమికి పునాది వేయక ముందు నుండి ఉన్న దేవుడు. ఆయనే ప్రభువైన యేసు మానవాళి రక్షణ కోసం అవతారమూర్తిగా ఆయన వచ్చిన దేవుడే కానీ ఆది నుండి ఉన్న దేవుడమ్మా. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఈ రీతిగా చెప్తూ ఉన్న చూడండి. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది. ఆమేన్. యేసు ప్రభు నందు ఏముందట? దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత. దేవుడే సాక్షాత్తు మానవుడిగా అవతరించాడు కాబట్టి దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలో నివసిస్తున్నది? ప్రభువైన యేసు క్రీస్తులో. హల్లెలూయా. ఆయన మనల్ని రక్షించడానికి వచ్చిన దేవుడు. నీలాగా నాలాగా ఏదో భూమి మీద పుట్టి బతుకు తెరువు కోసం ఏదో చదువుకొని బతుకు తెరువు కోసం ఏదో పని చేసుకొని భూమి మీద పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వంశాన్ని ఉద్ధరించడానికి లేకపోతే లోకంలో ఆస్తిపాస్తులు సంపాదించడానికో ఇక్కడే తిని తాగి బతుకుదాము సుఖంగా శాంతిగా ఉందామని వచ్చిన దేవుడు కాదు. ఆయన ఒక పర్పస్ కోసం వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆ యేసయ్య ఈ లోకానికి అవతారం మూర్తిగా వచ్చాడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో నివసించుచున్నది. ఆయన దైవ మానవుడిగా మన మధ్యలో నివసించాడు. ఆయనతో ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆయన చేసే పనులు, ఆయన నడిచి వెళుతా ఉంటే అద్భుతాలు జరుగుతా ఉన్నాయి. గుడ్డివాడు వచ్చి ప్రభువా బోధకుడా నేను చూపు పొందగోరుచున్నానంటే అయితే చూడు ఒక్క మాట సెలవిస్తే గుడ్డివాడికి కన్నులు వచ్చాయి, మూగవారికి మాట వచ్చింది, చెవిటి వారికి వినబడ్డం మొదలైంది, కుంటివారి గంతులు వేస్తూ నడవడం మొదలు పెట్టారు, చచ్చిన వాళ్ళు తిరిగి లేచారు. అద్భుతాలు అద్భుతాలు. పుట్టి గుడ్డివాడు కూడా బాగయ్యాడు. చిన్నప్పటి నుండి పుట్టుకతో మూగవాడుగా ఉన్నవాడు బాగయ్యాడు. మూర్ఛరోగి స్వస్థత పొందాడు. కుష్టు వ్యాధులు నయమయ్యాయి. పక్షవాతముతో పట్టి పీడించున్నవాడు పరుపెత్తుకొని పరుగెత్తాడు. హల్లెలూయా. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. అట్టి యేసుని నువ్వు నమ్ముకున్నావు. ఎంత ధన్యుడవు, ఎంత ధన్యురాలు. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఓ ఇశ్రాయేలు, నీవు ఎంతో ధన్యుడవు. ఎందుకు? నీవు ఆరాధించుతున్న దేవుడు సామాన్యుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ధన్యులు. ఎందుకు? మీరు నమ్మిన దేవుడు సామాన్యుడైన వాడు కాదు. ఏదో లోకంలో ఉన్న 33.5 కోట్ల దేవుళ్ళలో దేవతలలో ఆయన ఒకడు కాదు. హీఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. భూమి మీద ఉన్న దేవుళ్ళు దేవతలను బడి వారంతా కూడా దుష్ట శిక్షణ శిష్య రక్షణ అను నినాదాన్ని స్థాపించారు. అంటే పాపము చేసి చెడిన వారిని చంపేయాలి, నశింపజేయాలి. మంచి చేసిన వారికి మేలు చేయాలి, శిష్యత్వం చేసిన వారిని కాపాడుకోవాలి. అది లోక సిద్ధాంతం. లోకంలో 33.5 కోట్ల దేవుళ్ళ సిద్ధాంతాలు కూడా అదే. కానీ చంపాల్సింది నరుని కాదు, కానీ నరులో ఉన్న చెడుతనమునని గ్రహించింది ఒకే ఒక్కడు. ఆయనే మానవాళి సృజించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయనే శరీరము దాల్చి మన మధ్యలోకి వచ్చిన ప్రభువైన యేసు. అందుకే ఆయన ఏమన్నాడు? నశించిన దానిని వెదకి రక్షించుటకు. అసలు నీతిమంతుడు అనేవాడు ఆడున్నాడు రక్షిద్దామంటే?
అందరూ పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్న వాళ్ళే. మరి పోగొట్టుకున్న మీరందరినీ చంపుకుంటా పోతే భూమి మీద మనుషుడేడి, మానవుడేడి? నశింపజేయుటక ఆయన సృష్టించింది దేనికోసమండి? రక్షించుట కోసమే. యేసయ్య ఎందుకు వచ్చాడు? రక్షించుట కోసమే గాని నశింపచేయుటకు ఆయన రాలేదు. ఎవరైతే యేసయ్యను అంగీకరిస్తారో ఇక వాడు నశించక ఏమవుతాడు? నిత్య జీవంలోకి పోతాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ఈ రీతిగా అంటూ చూడండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఆమేన్. ఇమ్మానుయేలనగా భాషాంతరమున దేవుడు మనకు తోడు. ఆమేన్. ఆది కాలం నుంచి తోడయ్యున్న దేవుడు, క్రీస్తు కాలములో తోడయ్యున్న దేవుడు, యేసయ్య ఆరోహణమైన తర్వాత కూడా పరిశుద్ధాత్మ రూపిగా మనతోటే ఉన్న దేవుడు. ఆమేన్. కాబట్టి యేసయ్యను అంగీకరించే వాడికి ఇక నాశనము లేదు. యేసయ్యను అంగీకరించిన వాడిగా జీవితంలో ఎక్కడ కూడా నష్టపోడు. యేసయ్యను అంగీకరించిన వాడు సాక్షాత్తు తన సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఆ అవతార మూర్తిని ఎరిగిన వాడు. ఆమేన్. అవతారం ఒక్కటే అండి, కాలాలను బట్టి అవతారాలు లేవు. 33.5 కోట్లు దేవుళ్ళు దేవతలంతా కూడా ప్రజలకు మేలు చేసిన వారే, ప్రజలను వారు కాపాడిన వారే, నానా పరిస్థితుల్లో నానా విధాలుగా ప్రజలను వారు రక్షించిన వారే. కానీ ప్రజల కోసం ప్రాణం పెట్టిన వారు ఒకరైనను లేరు. వారిలో తిరిగి లేచిన వారు ఒకరైనను లేరు. ప్రజల పాపముల కోసం రక్తము కార్చిన వారు ఒకరైనను లేరు. అలాంటి అవతారమూర్తి ఒకే ఒక్కడున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు. ఆయన తన కోసం పుట్టలేదు, ప్రజల కోసం పుట్టాడు. తనను రక్షించుకోవడానికి పుట్టలేదు, నశించిన దాన్ని రక్షించడానికి పుట్టాడు. ఎవరైతే ఆ యేసుని నమ్ముతారో వాడు ఏం చేయబడతాడు? రక్షించబడతాడు. అందుకే యేసుని నమ్మండి, యేసుని నమ్మండి, యేసుని నమ్మండి, రక్షణ పొందండి. ఆ యేసు నమ్మిన వాడు స్వస్థపరచబడతాడు. యేసుని నమ్మండి, స్వస్థత పొందండి. యేసుని నమ్మండి, యేసుని నమ్మండి. నీ గుండెను రూపించిన వాడు ఆయనే. నీ గుండె జబ్బు తీసేయగలడు. నీ కిడ్నీని రూపించిన వాడు ఆయనే. నీ కిడ్నీ జబ్బు తీసేయగలడు. డాక్టర్ లిమిటెడ్. డాక్టర్కు దాని గురించి కొంత మాత్రమే తెలుసు. ఈ మందిస్తే ఈ రోగం పోద్ది, అంతవరకే తెలుసు. కానీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు. ఎవరా మ్యానుఫ్యాక్చరర్? ఆ కిడ్నీని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి రండి. ఆమేన్. నీ వ్యాధి బాధలు పోతాయి, నీ కష్టం పోతుంది, నీ కన్నీరు పోతుంది, నీ దుఃఖం పోతుంది, కుటుంబంలో నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఎందుకంటే ఆయన నిన్ను రక్షించడానికి అవతరించిన దేవుడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. అది తెలుసుకోవడమే, అది గుర్తించడమే క్రిస్మస్. ఆమేన్. ఈ క్రిస్మస్ దినాన అటు దేవుని తెలుసుకుందాం, అటు దేవుని నమ్ముకుందాం, అటు దేవునికి సాక్షిగా జీవిద్దాం. అటు కృప తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం.